కార్తీక పురాణం 14వ రోజు పారాయణం. ఆబోతును అచ్చుబోసి వదులుట. వశిష్ఠుల వారు జనకుని దగ్గరగా కూర్చుండబెట్టుకుని కార్తీక మాస మహత్యమును గురించి తనకు తెలిసిన సర్వ విషయములు చెప్పవలనని కుతూహములతో చెప్పదొడంగిరి. ఓ రాజా, కార్తీక పౌర్ణమి రోజున పితృప్రీతిగా వృషోజ్జనము చేయుట, శివలింగ సాలగ్రామములను దానము చేయుట, ఉసిరికాయలు దక్షిణతో దానము చేయుట మొదలగు పుణ్యకార్యముల వలన వెనుకొటి జన్మనందు చేసిన సమస్త పాపములను నశింపచేసుకొందురు. వారికి కోటి యాగములు చేసిన ఫలము దక్కును. ప్రతి మనుషుని పితృదేవతలను తమ వంశమందు ఎవరు ఆబోతునకు అచ్చుబోసి వదులును అని ఎదురుచూచుచుందురు. ఎవడు ధనవంతుడై ఉండి పుణ్యకార్యములు చేయక దానధర్మములు చేయక కడకు ఆబోతునకు అచ్చువేసి పెండ్లి అయినను చెయ్యడో అట్టివాడు రౌరవాది సకల నరకములను అనుభవించుటయే కాక వాని బంధువులను కూడా నరకమునకు గురిచేయును. కావున ప్రతి సంవత్సరము కార్తీక మాసమున తన శక్తి కొలది దానము చేసి నిష్ఠతో వ్రతమాచరించి సాయం సమయమున శివకేశవుల ఆలయమునందు దీపారాధన చేసి ఆ రాత్రి అంతయు జాగారముండి మరునాడు తమ శక్తి కొలది బ్రాహ్మణులకు సన్యాసులకు భోజనమిడిన వారు ఇహపరములందు సర్వసుఖములు అనుభవింతురు. కార్తీక మాసంలో విసర్జించవలసినవి. ఈ మాసమందు పరాన్న భక్షణ చెయ్యరాదు, ఇతరుల ఎంగిలి ముట్టకూడదు, తినకూడదు, శ్రాద్ధ భోజనం చేయకూడదు, నీరుల్లిపాయ తినరాదు, తిలాదానము పట్టరాదు, శివార్చన సంధ్యావందనము చెయ్యని వారు వండిన వంటలు తినరాదు. పౌర్ణమి, అమావాస్య, సోమవారం నాడు సూర్యచంద్ర గ్రహణపు రోజులనందు భోజనం చెయ్యరాదు. కార్తీక మాసమున నెల రోజులు కూడా రాత్రులు భుజించరాదు. విధవ వండినది తినరాదు. ఏకాదశి, ద్వాదశి వ్రతములు చెయ్యువారులు ఆ 2 రాత్రులు తప్పనిసరిగా జాగారము ఉండవలను. ఒక్కపూట మాత్రమే భోజనము చేయవలను. కార్తీక మాసంలో తైలము రాసుకొని స్నానము చేయకూడదు. పురాణములను విస్మరించరాదు. కార్తీక మాసమున వేడి నీటితో స్నానము కళ్ళుతో సమానమని బ్రహ్మదేవుడు చెప్పెను కనుక వేడి నీటితో స్నానము చేయకూడదు. ఒకవేళ అనారోగ్యంగా ఉండి ఎలాగైనా విడవకుండా కార్తీక మాస వ్రతం చెయ్యవలనన్న కుతూహలం కలవారు మాత్రమే వేడి నీటి స్నానం చేయవచ్చును. అటుల చెయ్యువారులు గంగా, గోదావరి, సరస్వతి, యమునా నదుల పేర్లను మనసులో స్మరించి స్నానం చేయవలను. ఏ నది తనకు దగ్గరలో ఉంటే ఆ నదిలో ప్రాతకాలమున స్నానము చేయవలను. అటుల చెయ్యని ఎడల మహాపాపి అయి జన్మజన్మములు నరక కుపమున బడి కృషింతురు. ఒకవేళ నదులు అందుబాటులో లేనప్పుడు నూతి దగ్గర గాని చెరువునందు కాని స్నానము చేయవచ్చును. అప్పుడు ఈ కింది శ్లోకమును చదివి మరీ స్నానం ఆచరించవలను. గంగే యమునై చైవ గోదావరి సరస్వతి నర్మదా సింధు కావేరి జలస్మిన్ సన్నిధం కురు అని పై తెలిపిన శ్లోకం పఠించుచు స్నానము చేయవలను. కార్తీక మాస వ్రతము చేయువారు పగలు పురాణ పఠనం, శ్రవణము, హరికథా కాలక్షేపములతో కాలము గడపవలను. సాయంకాలమున సంధ్యా వందనాదికాది కృత్యములు ముగించి పూజా మందిరమున్న శివుని కల్పోక్తముగా ఈ కింది విధముగా పూజించవలను. కార్తీక మాస శివ పూజా కల్పము. ఓం శివాయ నమః ధ్యానం సమర్పయామి. ఓం పరమేశ్వరాయ నమః ఆవాహనం సమర్పయామి. ఓం కైలాసవాసాయ నమః నవరత్న సింహాసనం సమర్పయామి. ఓం గౌరీనాథాయ నమః పాద్యం సమర్పయామి. ఓం లోకేశ్వరా నమః ఆర్ఘ్యం సమర్పయామి. ఓం వృషభ వాహనాయ నమః స్నానం సమర్పయామి. ఓం దిగంబరాయ నమః వస్త్రం సమర్పయామి. ఓం జగన్నాథాయ నమః యజ్ఞోపవీతం సమర్పయామి. ఓం కపాలధారిణ్యే నమః గంధం సమర్పయామి. ఓం సంపూర్ణ గుణాయ నమః పుష్పం సమర్పయామి. ఓం మహేశ్వరాయ నమః అక్షతాన్ సమర్పయామి. ఓం పార్వతీనాథాయ నమః ధూపం సమర్పయామి. ఓం తేజోరూపాయ నమః దీపం సమర్పయామి. ఓం లోకరక్షాయ నమః నైవేద్యం సమర్పయామి. ఓం త్రిలోచనాయ నమః కర్పూర నీరాజనం సమర్పయామి. ఓం శంకరాయ నమః సువర్ణ మంత్రపుష్పం సమర్పయామి. ఓం భవాయ నమః ప్రదక్షిణ నమస్కారాన్ సమర్పయామి. ఈ ప్రకారముగా కార్తీక మాసం అంతయు పూజించవలను. శివ సన్నిధి యందు దీపారాధన చేయవలను. ఈ విధముగా శివ పూజ చేసిన ఎడల ధన్యుడగును. పూజానంతరము తన శక్తిని బట్టి బ్రాహ్మణులకు సమారాధన చేసి దక్షిణ తాంబూలాది సత్కారములతో సంతృప్తి పరచవలను. ఇటులు చేసిన వారు అశ్వమేధ యాగములు చేసిన ఫలము, 1000 వాజిపేయి యాగములు చేసిన ఫలము కలుగును. ఈ కార్తీక మాసము 4 రోజులు బ్రాహ్మణ సమారాధన, శివకేశవుల సన్నిధిని నిత్య దీపారాధన, తులసికోట వద్ద కర్పూర హారతులతో దీపారాధన చేసిన ఎడల వారికి, వారి వంశీయులకు, పితృదేవతలకు మోక్షము కలుగును. శక్తి కలిగియుండి కూడా ఈ వ్రతము ఆచరించని వారు 100 జన్మములు నానా యోనులందున జన్మించి తర్వాత నక్క, కుక్క, పంది, పిల్లి, ఎలుక మొదలగు జన్మలెత్తుదురు. ఈ వ్రతము శాస్త్రోక్తముగా ఆచరించిన ఎడల 15 జన్మల యొక్క పూర్వ జ్ఞానము కలుగును. వ్రతము చేసినను, పురాణము చదివినను, విన్నను అట్టి వారులకు సకలైశ్వర్యములు కలిగి మోక్ష ప్రాప్తి కలుగును. 14వ రోజు పారాయణము సమాప్తము. ఓం నమః శివాయ. హర హర మహాదేవ శంభో శంకర.